సంక్రాంతి అంటేనే ఊరువాడ అంతా పండగలానే ఉంటుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి అంటే ఉద్యోగాలు, వ్యాపారాలు, చదువుల కోసం ఎక్కడెక్కడో ఉన్నవారంతా కూడా సొంత ఊర్లకు చేరుకుంటారు. గుమ్మాల నిండా రంగవల్లులు, వాకిట్లో రంగురంగుల ముగ్గులు, హరిదాసులు, గంగిరెద్దులు, పిండి వంటలు, కోడిపందాలు, గాలిపటాల పోటీలు అన్నీ కలిపి సందడి సందడిగా ఉంటుంది. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ గాలిపటాలు ఎగరేస్తూ ఉంటారు. అసలు సంక్రాంతికి గాలిపటాలు ఎందుకు ఎగరేస్తారు? దాని వెనుక ఉన్న అసలు కథేంటి? సంక్రాంతి రోజున సూర్యుడు దక్షిణాయన కాలం నుంచి ఉత్తరాయణ కాలంలోకి ప్రవేశిస్తాడనే విషయం తెలిసిందే. అందుకే సూర్యుడికి అంకితం చేస్తూ గాలిపటాల్ని ఎగరవేస్తారు. అలాగే చలికాలం పూర్తయి వసంతకాలంలోకి అడుగుపెడుతున్నామని చెప్పడానికి ఈ పతంగులను ఎగరవేస్తారట. అంతేకాకుండా దేవతలు 6 నెలల తర్వాత సంక్రాంతికి నిద్ర నుంచి లేస్తారట. వారికి స్వాగతం పలికేందుకు ఆకాశంలో గాలిపటాలను ఎగరవేస్తారని పురాణాలు చెప్తున్నాయి. పురాణాల ప్రకారం శ్రీరాముడు హనుమంతుడితో పాటు తన తమ్ముడు లక్ష్మణుడు ఇతరులతో కలిసి సంక్రాంతి రోజున గాలిపటం ఎగరేశారని, అప్పటి నుండి సంక్రాంతికి గాలిపటం ఎగరవేసే సాంప్రదాయం వచ్చిందని పురాణాలు చెప్తున్నాయి.